జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య కళాశాలలో కలెక్టర్ టీవీని కృష్ణారెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఐసీయూ, ఆర్ఐసీయూ, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, టీ హబ్ తదితర వాటిని తనిఖీ చేశారు. వైద్య కళాశాలలో ఫిజియాలజీ, అటానమీ, హెమటాలజీ ల్యాబ్లు, లైబ్రరీ, లెక్చరర్ హాలు, ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కులంకుషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చవలసిన సదుపాయాలు తదితర వాటి గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కొత్తగా ఏ సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమన్నది గుర్తిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్లను ఆదేశించారు. ఈ నివేదికను అనుసరిస్తూ సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అన్ని విభాగాల పనితీరు మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, వైద్య సేవల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని చెప్పారు. తాను క్రమం తప్పకుండా ఆసుపత్రిని తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావలేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. జీజీహెచ్ ఆధ్వర్యంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని సూచించారు. వైద్య కళాశాలలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ఎన్ఎంసీ అనుమతుల మంజూరులో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఆయా విభాగాలలో ఖాళీలు ఉంటే వాటి వివరాలను సమర్పించాలని కళాశాల ప్రిన్సిపల్కు సూచించారు. వీరి వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వైద్య విభాగాల అధిపతులు ఉన్నారు. చాలా నెమ్మదిగా ఉంటారు, బట్ పనిలో మాత్రం ప్రాంప్ట్నెస్. ఇట్లా మీరు దీనికి ఎవిడెన్స్ ఇవాళ ఎన్ని పాలు ఉన్నాయి? మంత్లీ ఎంతవరకు లోడ్ ఉంటుంది, ఎంత అవైలబిలిటీ అండ్ కన్జంప్షన్, డిస్మ్యాచ్ ఏమైనా ఉందా, మిస్మ్యాచ్ ఏమైనా ఉందా, సఫిషియెంట్ సో దానికి అనుగుణంగా మీరు బ్లడ్ క్యాంప్స్ అంటే ఇక్కడ అమౌంట్ ప్రైవేట్ కూడా పే చేస్తారు. రెడ్ క్రాస్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ప్రైవేట్ రెడ్ క్రాస్ పేషెంట్కి డిఫరెన్స్ అదర్ బ్లడ్ బ్యాంక్స్ 1550 చార్జెస్ సార్. అమౌంట్ మాత్రం డిఫరెన్స్ అంటే ఒకసారి కూర్చొని కొంచెం మొదట్లో మనం రిపోర్ట్ తయారు చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, బట్ ఆ తర్వాత ఫాలోఅప్లో చాలా ఈజీ అవుతుంది. అది చూసుకొని మెన్షన్ కూడా చేయండి. ఆర్థ్రోస్కోపీ దానికి క్లినిషన్ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సంతృప్తి రిలేటెడ్ మనం పని చేయాలి. ఇప్పుడు మన పేషెంట్స్కి మనం చక్కగా సర్వీస్ ఇస్తాం. తర్వాత సాధించినట్టు రెండు విషయాలు చెప్పారు. టీఆర్ఎన్ ప్రొజెక్షన్ ఇది చాలా పూర్గా ఉంది జిల్లాలో. సో దాన్ని ఇంప్రూవ్ చేసేందుకు మన వర్క్ని మనం ప్రొజెక్ట్ చేసుకునేందుకు మనం వర్కౌట్ చేస్తున్నాం. అందులో మెడికల్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. 99 పాజిటివ్ థింగ్స్ చేస్తాం, ఒకటి ఏదైనా నెగిటివ్ జరిగితే
ఈ 99 టుగెదర్ కూడా దాన్ని డామినేట్ చేయలేదు. సో మనం అది చేయాలి. ప్రొజెక్షన్ చేస్తే ఇప్పుడు రోజు మనం మంచి పనులు వేస్తున్నాం, రోజు తెలవకేదన్నా జరిగితే మన ఇది కేసు మాట్లాడాలి. రాలేదు కాబట్టి ఇమీడియట్ సబ్జెక్ట్స్ అటెండ్ అవుకుంటూ వస్తున్నాం. మనకి ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత చిన్న చిన్నవి ఉంటాయి, మనం డిస్కస్ చేసుకుని మా సైడ్ ఉంటాయి. చిన్న విషయాలు ఎప్పుడైనా డిస్ట్రిక్ట్లో కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. వాటికి హెసిటేట్ అడగండి, లేదంటే లేదంటే అంటే ఎప్పుడైనా కానీ లిమిటెడ్ ఉంటుంది. బట్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ మెడికల్. మిగతా అన్ని నాకు వస్తూ ఉంటాయి. మెడికల్కి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ మా సైడ్ నుండి ఫుల్ఫిల్ చేస్తాను. నేను కూడా అంటే అది చెప్పండి కదా. ఇంతకుముందు కాంట్రాక్ట్గా తీసుకున్నాం. Yes, sir. Cadavers sufficient. We are very happy with the cadavers. మాకు అవి బాడీ డొనేషన్స్ బాగా వస్తుంది సార్. సో ఇప్పుడు మీరు కావాల్సిన మీరు కోల్డ్ చాంబర్స్ ఒకటి కావాలి సార్. నోట్ చేసుకోండి. అండ్ మాకు మైక్రోస్కోప్స్ కొత్త రెండు ఓల్డ్గా మనకి 13లో వచ్చినవి లైట్ మైక్రోస్కోప్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఎవ్వరు వేరే కాలేజ్లో ఎవ్వరు అన్ని డిపార్ట్మెంట్స్ యూజీ 6 బ్యాచెస్ 5 బ్యాచెస్ ప్లస్ మళ్ళీ వాళ్ళు అదర్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్ అదొక ఎడిషన్ ఫైనల్ ఏరియా ఆఫ్ ద మెడికల్ తెచ్చేస్తున్నారు. మరి ఎట్లా హౌ బిగ్ ఇస్ ద స్ట్రెంత్? హాస్టల్ కూడా అందులోనే హాస్టల్ అయితే చేస్తారు. హాస్టల్ హాస్టల్ స్పేస్ ఉంటే ఉస్మాన్ మెడికల్ పైన మెయిన్ అటెందమ్మా సో ఇది లైబ్రరీ, ఈ లైబ్రరీ. సో ఇది దీంట్లో అన్ని ఇంటర్నెట్ వారికి ఎవరైతే జర్నల్ అక్కడి నుంచి ఎవరికి ఏమేమి జర్నల్స్ పర్చేజ్ చేయాలనేది లిస్ట్ ఉంటుంది. system all medical college about we have to pay for it. Depends upon the job. మనకు అసలు కావాల్సిన స్టేజ్ గైడ్ మీ ప్రయారిటీ ఏంటి, స్టూడెంట్స్కి అవసరం చదివినట్టు ఏదైతే వాళ్ళకి ఉపయోగపడాలి అది చూసేసుకొని మేము స్టేజ్ గైడ్ ప్లాన్ చేసుకొని టోటల్ ఎస్టిమేట్ చేసుకోండి. సో ఎంతవరకు మేరకు వీలైతే దీని ఫస్ట్ అటెంప్ట్ అది చూసుకొని మీరు పీరియాడికల్లీ ప్లాన్ చేసుకోండి. చూసుకోవడమే డౌన్లోడ్ చేసుకొని ఏమీ లేదు అంటే సినాప్సిస్ టైప్గా చాలా కప్పుకోవడమే బాగుంది.